ఏదైనా అవసరం అయితే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? అలాగే డాక్టర్. డాక్టర్ గారు, డాక్టర్. మా మావయ్య గారికి ఎలా ఉంది? ఆ దేవుడు కరుణించాడు మేడం. బెడ్ ఎక్కించాం కదా, పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. ప్రాణాపాయం తప్పిందా? ఏంటి నా గురి తప్పింది? ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు ఇలా చేసావు? అత్తయ్య గారి ముందు నన్నెందుకు దోషిని చేశావు? నేను మావయ్య గారికి కీడు చేయాలని ఆలోచిస్తానా? నేను అత్తయ్య గారి పసుపు కుంకుమలతో ఆడుకుంటానా? వాళ్ళిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. మరెందుకు ఆవిడికి అలాంటి అభిప్రాయాన్ని కలిగించావు? నిజమే, అత్తయ్య గారు ఎవరు ఏం చెప్తే అది నమ్ముతారు. అది నమ్మి ఎదుటి వాళ్ళని తొందరగా అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకొని వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తారు. కానీ ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోవడం ఏంటి కన్నయ్య? ఏదేమైనా అత్తయ్య గారికి అలాంటి ఆలోచన వచ్చింది. ఆవిడ మాట కాదని నేను కావాలనే మామయ్య గారిని కొండ మీదకి తీసుకువెళ్ళానని, ఆయనకి ఆ పరిస్థితి రావడానికి నేనే కారణమని అత్తయ్య గారు బలంగా నమ్ముతున్నారు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో. అందుకే ఆవిడ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడ్డం లేదు. జీవితంలో నీ మొహం నాకు చూపించకు అనే మాట అన్నారంటే పాపం ఆవిడ ఎంత బాధపడి ఉంటారో. ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి నేను ఇంటి దగ్గరే ఉంటే ఆవిడ నన్ను చూస్తే ఆవిడ బాధ మరింత పెరుగుతుంది. ఆ బాధ నా మీద కోపంగా మారుతుంది. ఆ కోపంలో మళ్ళీ నా మీద అరుస్తారు. దాంతో ఆవిడికి బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే మళ్ళీ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతారు. ఆవిడ ఆరోగ్యం మళ్ళీ పాడైపోతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ప్రశాంతంగా ఉండాలి అంటే
నా మొహం ఆవిడకి కనపడకూడదు. నా మొహం ఆవిడకి కనపడకూడదు అంటే నేను ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ ఇంటికి, ఈ ఇంట్లోని మనుషులకి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఎవ్వరికి కనపడినంత దూరంగా వెళ్ళిపోవాలి. నీ ఆశీస్సులే శ్రీరామ రక్షగా చేసుకొని ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోతాను. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. శ్యామ పుణ్యం వల్లే డాడ్కి అపాయం తప్పింది. డాక్టర్ గారు, మా డాడీకి ఎలా ఉంది? నో ప్రాబ్లం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ చెప్పండి డాక్టర్, ఏమైంది? కంగారు పడకండి, హీ విల్ బి ఆల్ రైట్. కాకపోతే ఈరోజు ఆయన బయట ఫుడ్ తినడం కానీ, బై మిస్టేక్ రాంగ్ మెడిసిన్స్ వేసుకోవడం కానీ ఏదైనా జరుగుంటుందా? లేదు డాక్టర్, అలాంటిదేం జరగలేదు. ఏదో రాంగ్ మెడిసిన్ ఆయన బాడీలోకి వెళ్ళుంటుందని నాకు అనుమానంగా ఉంది. దాని ఎఫెక్ట్ ఆర్గన్స్ మీద పడిందనిపిస్తుంది. అందువల్ల కొంతకాలం ఆయన కాళ్ళు చేతులు పనిచేయవు. వీల్ చైర్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన మాట కూడా మాట్లాడలేరు. ముఖ్యంగా జాగ్రత్తగా మెడిసిన్ వాడితే కొంతకాలానికి ఆయన నయమవుతారు. లేచి తిరగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. అప్పటి వరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకేమాత్రం ఇరిటేషన్ కలిగించకూడదు. ఆయన సైగల్ని అర్థం చేసుకుని ఆయనకు కావలసినవన్నీ మీరే ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఆయన తొందరగా రికవరీ అవ్వటం అనేది మీ చేతుల్లోనే ఉంది. అలాగే డాక్టర్, డాడీని జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే, గుడ్.